హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారగమ్మ వాణి 1 3 4. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మేమైతే మచిలీపట్నంలో ఉన్న సాయిబాబా గుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ దగ్గర అయితే చాలామంది జనాలు కూడా బాగా వస్తున్నారు. ఈరోజు బాగా జనాలు కూడా ఒత్తిడిగా ఉన్నారు. ఈ ఎక్కడ ఈ టెంపుల్కి అయితే ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఇప్పటిదాకా రావడానికి కుదరలేదు. అయితే ఈ టెంపుల్ దగ్గర చాలామంది క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నారు. ఫస్ట్ సారి నేను వెళ్ళడం వల్ల కొంచెం వెళ్ళడానికి కూడా భయం వేసింది. మా పాపతో లోపలికి వెళ్తానా లేదా అనుకున్నాను, కానీ పర్లేదు, బాగానే వెళ్ళాము. దూరం నుంచి చూస్తున్న బయట బయట నుంచి చూస్తున్నా సరే బాబావారి విగ్రహం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడైతే తాంబేలు మీద సాయిబాబా గారి పాదం అయితే ఉంది. ఈ పాదానికైతే అందరూ బాగా పూజలు అయితే చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఇక్కడ ఎలా చేస్తారు ఏంటనేది కూడా నాకు తెలియదు. అయితే వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. మా పాప చిన్న పాప అవడం వల్ల లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. లోపలైతే చాలామంది విగ్రహాలు అయితే ఉన్నాయి. వీటిలో కొన్ని విగ్రహాలు అయితే నాకు వాళ్ళ పేర్లు అయితే తెలుసు, కానీ కొంతమంది అసలు పేర్లు కూడా నాకు తెలియదు అనమాట. అయితే క్యూ లైన్లో వెళ్తూ ఉండగా చూస్తూ ఉన్నాం అనమాట. లోపలికి వెళ్తూ బ్రహ్మం గారు, రమణ మహర్షి గారు, ఇంకా చాలామంది విగ్రహాలు అయితే చూస్తూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి లోపలికి వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం అన్నీ అబ్జర్వేషన్ వీడియో తీసుకుందామని చెప్పి నిదానంగా వీడియో తీసుకువెళ్తున్నాం అనమాట. క్యూ లైన్లో దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. దేవుడి దగ్గరికి అయితే ఇక్కడ మిఠాయి వెన్న ఉండలు అవి తీసుకుని వెళ్తున్నారనమాట. బాబాగారి సమాధి కూడా ఇక్కడ చాలా క్లియర్గా క్లారిటీగా చూడడానికి అచ్చం రియల్గా ఎలా ఉంటుందో అలాగే కనపడుతుంది. బాబా గారి దగ్గర అయితే అందరూ మిఠాయి ప్రసాదంగా పెట్టి దేవుడి దగ్గర మళ్ళీ దాన్ని తీసుకొని అందరికీ పంచుతున్నారనమాట. మేము కూడా ఈ గుడి దగ్గరికి వచ్చినాక ప్రసాదంగా మిఠాయి పెడతారని తెలిసి నేను కూడా తీసుకొని దేవునికి ప్రసాదంగా పెట్టాము. ఇక్కడైతే జనాలందరూ కూర్చుని దేవుడి ప్రసాదాలు అయితే పెడుతున్నారనమాట. మిఠాయి వెన్న ఉండలు అలాంటివన్నీ తీసుకొచ్చి ప్రసాదం కింద అందరికీ ఇస్తున్నారు. బాబా గారిని దూరం నుంచి చూస్తున్నా సరే ఎంత చక్కగా కనపడుతున్నారో. ఇక్కడ క్లౌడ్ అయితే చాలా బాగా ఉంటుంది. తీసుకొచ్చినవన్నీ అందరూ భక్తులు బాబా గారికి సమర్పించి అందరికీ పెడుతున్నారు. ఇక్కడ బాబాగారి విగ్రహాల్లో శివలింగానికి కూడా బాబాగారి విగ్రహం పెట్టి ఉండడం చాలా బాగుంది. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఉన్న బాబాగారి విగ్రహం అసలు రియల్గా అలాగే ఉంటుందా, మన బాడీ పార్ట్స్ ఎలా సరిగ్గా ఇది అవుతుంది, అచ్చం ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ కూడా బాబాగారి విగ్రహం, ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. బాబాగారి విగ్రహం ఉయ్యాల, ఆ ఉయ్యాలలో చిన్న పాపలను పడుకోబెడతారనమాట, ఉయ్యాల మొక్కుకున్నవారు. ఇక్కడ ఉయ్యాలలో బాబాగారు నిద్రిస్తున్న విగ్రహం అయితే చాలా బాగుంది. రియల్గా అలాగే ఉంటాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. బాబాగారి విగ్రహం ఉయ్యాలలో ఉన్నది కూడా చాలా రియల్గా ఎలా ఉంటుందో అలాగే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ జనాలు అయితే చాలా క్లౌడ్ వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారనమాట. టైం 1 అవుతున్నా సరే, 1 PM అయినా సరే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట. మేము అప్పటిదాకా చూసి కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలని కూర్చున్నాం. బాబాగారిని చూడడానికి అసలు భక్తులు చాలామంది బాగా ఈరోజైతే వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారనమాట. హారతి ఇస్తారేమోనని అన్నింటికే హారతి ఇస్తారంట మామూలుగా అయితే. ఇక్కడ మాత్రం ఇంకా హారతి కూడా ఇవ్వలేదు. క్రౌడ్ బాగా వస్తూనే ఉన్నారు. దూరం నుంచి కూడా బాబాగారు అసలు చాలా బాగా క్లారిటీగా కనిపిస్తున్నారు. ప్రసాదాలు కూడా బాగా పెడుతున్నారు.
ఇక్కడ చాలామంది భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారంట. కానీ మనం వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం. చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంది. ఇదే ఫస్ట్ టైం అన్నమాట.